అసలు సిసలు కమ్యూనిస్టు సీఎం కేసీఆర్. తమ ప్రభుత్వం పేదల పక్షపాతి అని ఐటీ పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు చెప్పారు. ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ 1,49,000 కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెటే ఇందుకు నిదర్శనమని చెప్పారు. ఏ సమాజం కోసం ఇన్నాళ్లు పోరాటం చేశారో అది ఇవాళ సీఎం కేసీఆర్తోనే సాధ్యమని నమ్మి మీరు వచ్చారు. అసలు సిసలు కమ్యూనిస్టు సీఎం కేసీఆరే. పార్టీ పేరులో కమ్యూనిస్ట్ అనే పదం లేకున్నా కమ్యూనిస్ట్ ఎజెండానే అమలు చేస్తున్నాం అన్నారు. వరంగల్ తూర్పు, పశ్చిమ, వర్ధన్నపేట నియోజకవర్గాల నుంచి సిపిఎంకి రాజీనామా చేసి భారీగా తరలివచ్చిన నాయకులు మంత్రి కేటీఆర్ సమక్షంలో తెలంగాణ భవన్లో సోమవారం టీఆర్ఎస్ లో చేరారు. వారికి కేటీఆర్, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి కేటీఆర్ ఈ విధంగా మాట్లాడడం జరిగింది. టీడీపీ హయాంలో ఎవరైనా చనిపోతేనే వారి స్థానంలో మరొకరికి కొత్తగా వృద్ధాప్య పెన్షన్ ఇచ్చిన పరిస్థితి ఉండేదని కేటీఆర్ గుర్తు చేశారు. ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ఇచ్చిన 200 రూపాయలు వృద్ధులకు, మందులకు కూడా సరిపోయేవి కావని అన్నారు. మన సీఎం కేసీఆర్ 1000 రూపాయలు పెన్షన్ అందిస్తున్నారు. రాష్ట్రంలో 40 లక్షల మంది పెన్షనర్లకు 5,300 కోట్లు ఖర్చు చేస్తున్నారని కేటీఆర్ చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం మనిషికి 4 కిలోలు, కుటుంబానికి గరిష్టంగా 20 కిలోలు రేషన్ బియ్యం ఇస్తే మన ప్రభుత్వం మనిషికి 6 కిలోల చొప్పున ఎంతమంది ఉన్నా అందరికీ ఇస్తున్నదని కేటీఆర్ వివరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మిస్తోందని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. కాంగ్రెస్ హయాంలో ఇందిరమ్మ పేరిట ఇరుకు గది కడితే దానికి 7 ఇళ్లతో సమానమైన ఇంటిని కడుతున్నామని కేటీఆర్ అన్నారు. విద్యార్థులకు సన్న బియ్యంతో అన్నం పెట్టాలనేది ఏ తమ్మినేని మాకు లేఖ రాయలేదు. ముఖ్యమంత్రి మనవడు, మనవరాలు ఏ బియ్యం తింటున్నారో ఇవాళ స్కూళ్లలో చదువుతున్న పిల్లలు కూడా ఆ బియ్యమే తింటున్నారు అని కేటీఆర్ అన్నారు. మేనమామ కట్నం పెడతాడో లేదో గాని సీఎం కేసీఆర్ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలతో ఆడబిడ్డలకు 75,000 రూపాయలు ఇస్తున్నారు. పేద గర్భిణీలకు 3 దఫాల్లో 12,000 ఇచ్చేందుకు బడ్జెట్లో నిధులు కేటాయించాం. పుట్టిన పిల్లల ఆరోగ్యం కోసం కేసీఆర్ కిట్ అందించేందుకు 600 కోట్లు కేటాయించాం. ఇవి చాలదా? మాది కమ్యూనిస్టు భావాలతో కూడుకున్న పార్టీ అని, కేవలం మా పార్టీలో కమ్యూనిజం అనే పదం లేదు అంతే అని ఫైర్ అయ్యారు కేటీఆర్.